సో ఈరోజు మార్కెట్ గత కొన్ని రోజుల నుంచి చూస్తే నష్టాల్లో ఉన్న మార్కెట్ ఈరోజు మాత్రం పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మార్నింగ్ గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిన మార్కెట్ అదేవిధంగా నష్టాల్లో కొనసాగడం జరిగింది. తర్వాత ఓవరాల్గా క్లోజింగ్ మాత్రం పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇంచుమించు నిఫ్టీ 2% అయితే రీబౌండ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే డౌన్లోకి వెళ్ళడం అంటే ఎక్కువ కనిష్టాల్లోకి వెళ్ళడం అంటే డౌన్లోకి అన్ని స్టాక్స్ కానీ ఇండెక్స్లన్నీ డౌన్లోకి వెళ్ళడం వల్ల ప్రాఫిట్ బుకింగ్లో అయితే ఇన్వెస్టర్లు ఉన్నారని చెప్పాలి. ఓవరాల్గా క్లోజింగ్ మాత్రం పాజిటివ్నే వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే నిఫ్టీ 257 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 23,408 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 938 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 75,502 పాయింట్లు 2 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 655 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 54,413 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 92.30 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా మిడ్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 0.3% నెగిటివ్లో క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 0.3% నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు చూసుకుంటే టాప్ సెక్టార్లో చూసుకుంటే మాత్రం ఆటో సెక్టర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తర్వాత టాప్ లూజర్స్ వరస్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే గ్యాస్, ఆయిల్ అండ్ రియాలిటీకి సంబంధించిన సెక్టార్లు మాత్రం నెగిటివ్లోనే ట్రేడ్ అవ్వడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే నెగిటివ్లోకి వెళ్ళే మార్కెట్ ఇంచుమించు ఒక 1,000-1,500 పాయింట్లు డౌన్లోకి వెళ్ళింది. అటు నుంచి మళ్ళీ ఒక 1,000-1,500 పాయింట్లు రీబౌండ్ అయ్యి ఓవరాల్ క్లోజింగ్ చూస్తుంటే 1,000 పాయింట్లు పాజిటివ్నే ఇంచుమించు క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకున్న డౌన్లోకి వెళ్ళడం అంటే గత కొన్ని రోజుల నష్టాల్లో ఉన్న మార్కెట్కి అయితే అంటే ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళడం ఇన్వెస్టర్లను అబ్జర్వ్ చేయొచ్చు. సో వాట్ నెక్స్ట్? మార్కెట్లు ఇంకా డిగ్రేడ్ అయిపోతాయా లేకపోతే మళ్ళీ పెరిగే అవకాశం ఉందా? గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి? మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఈరోజు పాజిటివ్నే క్లోజ్ అయింది, కాకపోతే చాలా ప్రెజర్ అయితే కనిపించింది మార్కెట్లో. అంటే ఇన్వెస్టర్లకు అయితే ఏం అర్థం కాలేదు. ఏం చెప్తారు సార్ ఓవరాల్గా? అంటే ఇంకా ముందుకెళ్తుందా మార్కెట్? యుద్ధం ప్రభావంతో వెనక్కి వస్తుందా? లాంగ్ టర్మ్ వాళ్ళు ఏం చేయాలి, షార్ట్ టర్మ్ వాళ్ళు ఏం చేయాలి, ట్రేడింగ్ వాళ్ళు ఏం చేయాలి? మెయిన్ గోల్డ్ అండ్ సిల్వర్ ముఖ్యంగా ఫస్ట్ ఈరోజు మ్యాటర్ చెప్పండి. అలాగే ఇప్పుడు వాళ్ళ మార్కెట్ వచ్చి ఒక రకంగా పాజిటివ్ వచ్చింది. ఇది 500 పాయింట్స్ దాదాపు బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. అలాగే నిఫ్టీ 200 పాయింట్స్ 23,400 ఆ రేంజ్ వచ్చింది. దీన్ని ఏమంటామంటే పుల్ బ్యాక్ ర్యాలీ అంటాం, కానీ ఇది వరస్ట్ అయిపోయినట్టు కాదు. ఇవాళ మేజర్ న్యూస్ ఇండియా క్యాగ్ కరెంట్ అకౌంట్ డెఫిషిట్ దాదాపు $40,000 పెరిగింది అని చెప్తున్నారు. అంటే బాగా ఇప్పుడు క్రూడ్ ఆయిల్ $100కి వెళ్ళిపోవడం అనేది వరల్డ్ ఎకనామిక్ మొత్తానికి దెబ్బే. సో ఇది ఇండియా కూడా ఇంకొక 10 daysలో దీని ఎఫెక్ట్ కనపడుతుంది. సో వార్ ఇప్పుడే ఆగినట్టు ఎక్కడ కూడా సిమ్టమ్స్ లేవు. సో క్రూడ్ ఆయిల్ తగ్గితే కానీ మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పాజిటివ్నెస్ రాదు. అయితే మనకి ఎల్పిజి గ్యాస్ డెఫిషిట్ అనేది మనకు కనపడుతుంది. సేమ్ టు సేమ్ అలాగే ఇప్పుడు ఆయిల్ కూడా ఏదైనా పెరిగినా చాలా ఇంపాక్ట్ అయ్యేటట్టుంది. సో ఇదేంటంటే ఒక రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు, కానీ ఇది ఒక సస్టైన్ ర్యాలీ కాదు. సో షార్ట్ కవరింగ్ అనొచ్చు, తర్వాత వీటన్నిటి వల్ల పుల్ బ్యాక్ వస్తూ ఉంటుంది. సో ఇవాళ మెయిన్ హెచ్చరికగా ఏంటంటే ఆల్ట్రాటెక్ షేర్ దాదాపు 3%, 4% పెరిగింది. అలాగే ఎటర్నల్ 4%, గ్రాసిమ్ 4%, M&M 2.5% అలా పెరిగాయి. సో అలాగే వరస్ట్ రోజులు వచ్చి BEL 2%, డాక్టర్ రెడ్డి 1%, అలాగే కోల్ ఇండియా 2% ఇలా వచ్చాయి. సో ఇదేంటంటే ఇండికేషన్ ఏంటంటే మనకి ఒక ఇక్కడ ఒక సెక్టర్ పీపుల్ అంతా కొంత లార్జ్ క్యాప్లు అయితే బై అండ్ డిప్ అలా జరిగింది. ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది రేపు మనకి ర్యాలీ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. యాక్చువల్గా అయితే ట్రెండ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే నిఫ్టీ వచ్చి దాదాపు 26,000 నుంచి 23,000 అంటే దాదాపు 3,000 పాయింట్స్ డౌన్ అయింది, కాబట్టి కొంత రిలీఫ్ ర్యాలీ వచ్చింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 62,000 నుంచి 54,000 దాకా వచ్చింది. అంటే దాదాపు 8,000 పాయింట్స్ డౌన్ అయింది, కాబట్టి కొంత రిలీఫ్ వస్తుంది. బట్ సార్ ఇప్పుడు 23,300 దాకా ఉన్నట్టుంది. అంటే ఇంకా 22, 20, 19 అట్లా వెళ్ళే అవకాశం ఉందా సార్ పరిస్థితిని బట్టి? అదే అండి, ఈ వీక్ లో మనకి ఆ కరెక్షన్ అయితే ఇంకా కనపడుతూ ఉంటుంది.
ఎందుకంటే ఎక్కడ కూడా పాజిటివ్ సిమ్టమ్స్ ఎక్కడ కనపడట్లేదు మనకి. సో మార్కెట్ పైకి రావడానికి కావాల్సిన యాక్టివిటీస్ ఏవి కూడా లేవు. ఎఫ్ఐఎస్ అయితే సెల్లింగ్ లో చేస్తున్నారు, ఇప్పుడు డిఎస్ వీళ్ళందరూ బై చేస్తున్నారు కానీ ఆ బైక్ సరిపోవట్లేదు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఎటు మార్చి అయిపోతుంది, ఈ 4 రోజులు అయిపోయిందంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఈ మంత్ ఎటు కూడా ఎక్కడ పెర్ఫార్మెన్స్ ఉండదు, కంపెనీస్ అన్ని కూడా పెద్దగా పెర్ఫార్మెన్స్ ఇవ్వరు కాబట్టి అంత పెద్ద ర్యాలీస్ కూడా ఇమీడియట్ గా వచ్చేటట్టు లేదు. సో కొంచెం వీక్నెస్ అయితే ప్రెసెంట్ ఉంది. మనం ఎక్కడ స్ట్రాంగ్ అనుకుంటాం ఏది టెక్నికల్ గా అంటే 24,000 అబోవ్ కనుక మార్కెట్ నిఫ్టీ పాజిటివ్ ఉంటే 24,000 అబోవ్ ఉంటే పాజిటివ్ అనుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 23,000 ఈసారి కనుక ఇవాళలో కనుక కట్ అయిందంటే మళ్ళీ 1,000 పాయింట్స్ డౌన్ సైడ్ ఛాన్సెస్ కనపడుతుంది. అలాగే ఇది ఇండియన్ మార్కెట్ పరిస్థితి అండి. సార్ ఇంకోటి, ఇప్పుడు ప్రజెంట్ మీరు చెప్తున్నట్టుగా మార్కెట్ అయితే ఇంకా డౌన్ వెళ్ళొచ్చు లేకపోతే అప్ వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అయితే ప్రజెంట్ అవకాశం ఉందా, కొత్త వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చా, లేకపోతే ఆల్రెడీ ఉన్నవాళ్ళు లేకపోతే ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్న వాళ్ళు కొంతమందికి ప్రాఫిట్ కూడా వెళ్ళిపోయి వాళ్ళ మెయిన్ క్యాపిటల్ కూడా లాస్లోకి వెళ్ళడం జరిగింది. ఇంచుమించు నిఫ్టీ చూసుకుంటే లాస్ట్ ఒక 10% అయితే పడిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు కానీ ప్రజెంట్ ఇప్పుడు రావాలనుకున్న వాళ్ళకి కానీ ఎలాంటి అవకాశం ఉంది? సార్ ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే కరోనా జరిగినప్పుడు ఏమైంది, తర్వాత ఎలా ఉంది. సో మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఈ పాలంతా కామన్. మనకి మార్కెట్ షార్ట్ టర్మ్ లో జరిగే మార్పులు చేర్పులు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ మీరు ఒక 5 years ఇన్వెస్ట్మెంట్ హార్జన్ అన్నప్పుడు మీకు ఏంటంటే మనీ ఉంటే మీ దగ్గర కింద లెవెల్ యాడ్ చేసుకోండి, మార్కెట్ ని బిలీవ్ చేయండి. ఇవన్నీ కూడా వస్తుంటే పోతుంటే కానీ ఇది నిలబడేవి కాదు. మన ఇండియా ఎటు ఈ వార్లో లేదు కాబట్టి సో మనకి టెన్షన్ లేదు. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన లేదు. మీ కంపెనీ కనుక టాప్ 500 కంపెనీస్ లో ఉంటే మీరు టెన్షన్ పడద్దు. డౌన్ ఉన్నప్పుడు డబ్బులు ఉంటే యాడ్ చేసుకోండి, ఇది ఒక మంచి ఆపర్చునిటీ లాగా తీసుకోండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి మేజర్ ప్రాబ్లం. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేము స్టాప్ లాస్ టార్గెట్ తో ట్రేడ్ చేసే వాళ్ళనే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటాం. సో మీకు ఏమవుతుందంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ బాగా డౌన్ అయిపోయింది కాబట్టి మీరేం చేయాలి, స్టాప్ లాస్ మిస్ అయినప్పుడు మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ రీఎంట్రీ అయ్యే అవకాశం కోసం చూడండి. మళ్ళీ అక్కడ డౌన్ యావరేజ్ చేసి మళ్ళీ ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి. ఇప్పుడైతే ప్యానిక్ అయిపోయి సెల్లింగ్ చేయదు. ఓన్లీ ప్రాబ్లం ఎవరికి వస్తుంది అంటే మార్జిన్స్ తీసుకునే వాళ్ళకి, ఫీచర్స్ ఆప్షన్స్ చేసే వాళ్ళకి మేజర్గా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఈక్విటీస్ లో షార్ట్ టర్మ్ చేసినా లాంగ్ టర్మ్ చేసినా కొంచెం పర్వాలేదు, హెవీ లాసెస్ రావు. బట్ ఈ ఫీచర్ ఆప్షన్స్ వాళ్ళకి చాలా వస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే టెక్నికల్స్ ఫాలో అవ్వండి కంపల్సరీ. క్వాంటిటీస్ పొజిషన్ తగ్గించండి. ఇప్పుడు చూడగారు మార్నింగ్ డౌన్ ఉంటే ఇప్పుడు మళ్ళీ పెరిగిపోయింది. సో అబ్నార్మల్ మూవ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి పొజిషన్ సైజ్ తగ్గించండి. కానీ ఆప్షన్ ట్రేడర్స్ కి, ఫ్యూచర్ ట్రేడర్స్ కి పొజిషన్ సైజ్ అంటే లాట్స్ సింగిల్ లాట్స్ తీసుకోమంటారు, చాలా తగ్గించండి, బాగా తగ్గించండి. ఇప్పుడు మీరు అంతకుముందు 10 lakhs చేసేవాళ్ళు ఇప్పుడు 5 lakhs చేయండి, 5 lakhs చేసేవాళ్ళు 2 lakhs చేయండి. క్యాష్ ఉంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎప్పుడైతే క్రాష్ అయ్యి రివర్స్ అయ్యేటప్పుడు మీరు పార్టిసిపేట్ చేయండి, అప్పుడు మంచి వెల్త్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడే డబ్బులన్నీ పోగొట్టుకుంటే మళ్ళీ రివర్స్ అయితే అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ మనం రేజ్ అవ్వాలంటే మళ్ళీ మనకి మనీ ఉండాలి. కాబట్టి ఇది గోల్డ్ సిల్వర్ లాగా తగ్గిపోయి ఆగిపోదు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి వీటికి ఏంటంటే రేజింగ్ ఉంటుంది కాబట్టి మెటల్స్ లాగా ఇండెక్స్ లాగా తగ్గదు అనమాట. సో ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే మళ్ళీ రేజ్ అవుతాయి. ఆ రేజ్ అయినప్పుడు మీ దగ్గర మనీ పెట్టుకొని మళ్ళీ యాడ్ చేసుకున్నట్టు ఉండాలి. సార్ గోల్డ్ అండ్ సిల్వర్ అని మీరే చెప్పారు కాబట్టి ఈరోజు గోల్డ్ తీసుకుంటే ఇంచుమించు 1.7% అయితే పడిపోవడం జరిగింది. ప్రజెంట్ సిల్వర్ తీసుకుంటే ఇంచుమించు 3% అయితే పడిపోయింది. ఓవరాల్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఏం చెప్తారు సార్? ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలా, లేకపోతే ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలా, లేకపోతే బై అండ్ డిప్పా, ఏమంటారు? అంటే ఎలా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు? గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ లో ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఒక వెరైటీగా ఉంది. మామూలుగా ఏంటంటే యుద్ధాలు జరుగుతున్నప్పుడు గోల్డ్ రేట్లు సిల్వర్ రేట్లు పెరుగుతాయి, కానీ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే తగ్గుతున్నాయి. ఏంటంటే ఒకే ఒక రీజన్ ఏంటంటే ఎప్పుడైతే ఆయిల్ రేటు $100 వచ్చేసిందో ఇప్పుడు కంట్రీస్ అందరి దగ్గర కూడా ఆయిల్ పర్చేజ్ చేయడానికి డాలర్స్ రూపంలోనే చేయాలి కాబట్టి డాలర్స్ కొనడం మొదలు పెట్టారు. కాబట్టి డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే డాలర్ ఇండెక్స్ పెరుగుతుందో గోల్డ్ సిల్వర్ తగ్గుతుంది. కాబట్టి ఇది ఏంటంటే రివర్స్ ఇంపాక్ట్ పడేది.
ఇదే యుద్ధం మనకి ఉక్రెయిన్లో జరిగినప్పుడు గోల్డ్ పెరిగింది. అప్పుడు ఆయిల్ ఎఫెక్ట్ లేదు కాబట్టి ఇక్కడ గోల్డ్కి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఏమైంది, హార్మోజ్ జల్సన్ మూసేశారు, క్రూడ్ ఆయిల్ వచ్చి $100 మీద ఉంది, ఎక్కడ కూడా తగ్గలేదు కాబట్టి మీకు ఇప్పుడు ఇది పెరుగుతుంది అనమాట. కాబట్టి గోల్డ్ సిల్వర్ వీక్నెస్ ఉన్నాయి, ఓకే వీక్నెస్. ఓకే సార్, ఇప్పుడు రేపు మార్కెట్ ముఖ్యంగా ఎలా ఉండదు సార్? రేపటి రోజున ఏంటంటే అది కరెక్ట్ గా పెరుగుతుంది ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఒకటి పెరుగుతుంది. ఇది కనుక మీకు 9,000 నుంచి 10,000 కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, $120 కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అది కనుక జరిగితే మార్కెట్స్ అన్ని కూడా రివర్స్ ఉంటాయి. సో ఇవాళ లో లెవెల్ గుర్తుపెట్టుకొని అది కనుక కట్ అయింది అనుకోండి, 23,000 బ్రేక్ అయిందంటే మార్కెట్స్ ఇంకా వీక్నెస్ లోకి వస్తాయి. సో ఓవరాల్ గా సెల్ ఆన్ రైజ్ లాగా ఉంది, లేదా కన్సల్టేషన్ లాగా ఉంది. సో 1-2 days ఈ వీక్ లో పెద్ద విపరీతమైన మార్పులు లాస్ట్ 2 days నుంచి ఏం జరగలేదు కాబట్టి నార్మల్గా ఉంది. సో ఇప్పుడు రేపు ఎల్లుండో యుద్ధం ఎఫెక్ట్ వల్ల ఇక్కడ ఉంది. అయితే బాగా ఫాలో అవ్వాల్సిందంతా అయిపోయింది కాబట్టి కింద లెవెల్లో పెద్దగా ఉండదు. అలాగే విక్స్ చూసుకుంటే ఇండియన్ విక్స్ వచ్చి 25-24 ఆ రేంజ్ లో ఉంది. వోలటిలిటీ అనేది అక్కడ అవుతుంది. సో ఇంకొక 10 వోలటిలిటీ పెరిగిందంటే 30-35 దగ్గరికి వచ్చిందంటే మాత్రం ఇంకా ఇండియన్ మార్కెట్స్ కూడా బేర్ గ్రిప్ లోకి వెళ్ళిపోతాయి, ఇంకా డౌన్ ట్రెండ్ లోనే ఉంటాయి. కాబట్టి ఇది కాషియస్ గా ఉండండి, ఎక్కువ వెయిట్ అండ్ వాచ్ చేసుకోవడం బెస్ట్ నా సజెషన్. సార్ ఓకే, ఇక ఫైనల్గా ఒకటి, ఇప్పుడు మనం ఐడిబిఐ బ్యాంక్ సంబంధించిన షేర్ అయితే ఇంచుమించు 15% 1 డేలో పడిపోవడం జరిగింది సార్. ఆల్ టైమ్ 52 weeks లో అయితే వెళ్ళిపోవడం జరిగింది. అసలు మెయిన్ ఐడిబిఐ బ్యాంక్ అంత స్టాండర్డ్ బ్యాంక్ పడిపోవడానికి మెయిన్ కారణం ఏంటి? ప్రజెంట్ హోల్డ్ చేసే వాళ్ళు ఏం చేయాలి, లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు ఆపర్చునిటీ ఏమైనా ఉందా, కొనొచ్చా, ఏం చెప్తారు సార్? ఐడిబిఐ బ్యాంక్ అయితే ప్రెసెంట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే గవర్నమెంట్ డిజిన్వెస్ట్మెంట్ చేస్తుంది అనే పాయింట్ మీద బాగా స్పెక్యులేషన్స్ వచ్చాయి. అదేమో ఒక రీజన్తో ఏమైందంటే 15% దాదాపు డౌన్ అయిపోయింది. సో ఇందులో ఏమవుతుందంటే డిజిన్వెస్ట్మెంట్ చేసిన బ్యాంక్ పనితీరు అయితే బాగానే ఉంది కాబట్టి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు హోల్డ్ చేసుకోండి. బ్యాంక్ ప్రాఫిట్స్ లోనే ఉన్నాయి, బాగానే ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య ఫాల్ అవ్వలేదు, బట్ ఇక్కడ కొంత కరెక్షన్ అనేది వచ్చింది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. 70-70 అరేంజ్ వస్తే కొంచెం మంచి కరెక్షన్ అయినట్టే, కాకపోతే అక్కడ యాడ్ చేసుకోండి. సో బ్యాంక్ అంటే గవర్నమెంట్ సెల్ చేసినా వేరే వాళ్ళు బై చేస్తారు కాబట్టి అది బ్యాంక్ యొక్క ఫంక్షనింగ్ కి పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఓకే, కాబట్టి ఇంకా ప్రైవేట్ హ్యాండ్స్ దగ్గరికి వెళ్తే ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి అది పాజిటివ్ అని అనుకోవచ్చు. సో కాబట్టి అంటే ఇప్పుడు ఇంచుమించు ₹15 అయితే తగ్గినట్టు తెలుసు సార్. 78 ప్రజెంట్ ₹78 దగ్గర ఉంది. ఓకే, అంటే ఇప్పుడు బై చేయొచ్చా సార్? అంటే కొత్తగా ఎంటర్ కావాలనుకున్నారు, ఎంటర్ బై చేయొచ్చు. రేపు ఒక్కరోజు చూడండి 70-70 ఆ రేంజ్ మంచి ఎంట్రీ పాయింట్ అండి. ఓకే ఓకే, చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాటి మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.